హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అప్పు అయితే ఎప్పట్లాగానే పిజ్జా డెలివరీకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. ఇక వాళ్ళ పెద్దమ్మ అయితే కనకం దానికి ఆడపిల్ల అనే విషయం జ్ఞాపకం వచ్చింది. అది మరిచిపోయి మళ్ళీ అప్పులా మారాలని ప్రయత్నిస్తోంది. ఈలోపే దాని మనసు మారింది కాబట్టి దానికి ఏదో ఒకలాగా చూసి పెళ్లి చేయడం మంచిది అని చెప్పి ఇంకా కనకానికి చెప్పడంతో కృష్ణమూర్తి, వదిన ఇప్పుడే దానికి పెళ్ళంటే అది ఎలా రియాక్ట్ అవుతుందో నిన్నటి వరకు కళ్యాణ్ని మర్చిపోలేక ఇంకా ఇంకా కుమిలి బాధపడుతూ చూసావుగా ఎలా తయారైందో అని చెప్పడంతో, కాదు కృష్ణమూర్తి, ఇప్పుడు కనుక అప్పుకి పెళ్లి చేస్తే దాని మనసు కుదుట పడుతుంది, ఇవన్నీ మర్చిపోతుంది, తన భర్తతో తాను సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో కనకం కూడా, ఏవయ్యా అక్క చెప్పింది నిజమే అయ్యా, ఎలా అయినా సరే అప్పుని పెళ్ళికి ఒప్పించి అప్పుకి పెళ్లి చేసేయాలి అని ఇక కనకం, కృష్ణమూర్తి అలాగే పార్వతి ముగ్గురు కూడా నిర్ణయించుకుంటారు. ఇక్కడ చూస్తే రాజ్ చేసిన తప్పుకి కావ్య పదే పదే రాజ్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇది ఏం చూసి నన్ను ఇలా ఇండైరెక్ట్గా డైలాగ్స్ వేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. ఇది శ్వేతని చూసేసి ఉంటుందా, లేకపోతే ఏమనుకుంటుంది అని చెప్పి రాజ్ తన మనసులో కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే పూజ పూర్తయిన తర్వాత ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. కావ్య ఆలోచించింది చాలు కానీ పదండి వెళ్ళి కళ్యాణ్ రూమ్ని డెకరేట్ చేద్దాం, మనకెలాగో ఆ భాగ్యం లేదు కదా, ఇక రాదని కూడా తెలిసింది అని చెప్పి కావ్య అయితే రాజ్ని చెయ్యి పట్టుకుని మరి కళ్యాణ్ గదిలోకి తీసుకెళ్తుంది. ఇక కళ్యాణ్ గదిలో అంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటుంది అనామికని చూసిన కావ్య, అనామిక నువ్వు పెళ్లి కూతురువి, పైగా ఈరోజు నీ మొదటి రాత్రి, ఇలా నీ రూమ్ని నువ్వే డెకరేట్ చేసుకోకూడదు, మేమందరం ఉన్నది దేనికి, లెగు మేం డెకరేట్ చేస్తాం అని చెప్పడంతో, ఆపు ఇక చాలు, ఇందాక పూజ దగ్గర చేసిన గొడవే చాలా ఇరిటేట్ తెప్పిస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్లో ఏం పుల్లలు పెడతావో ఏం అవసరం లేదు, మా రూమ్ని నేనే డెకరేట్ చేసుకుంటాను, వెళ్తావా ఇక్కడి నుంచి అని చెప్పి అనామిక అయితే కావ్యతో చాలా అంటే చాలా చిరాగ్గా మాట్లాడుతుంది. ఇక రాజ్ అయితే, అనామిక, కళావతిని నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు, తను మీ పెళ్లి కోసం ఎంత కష్టపడిందో నీకు తెలీదు, అయినా ఇలా ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి రాజ్ కూడా అనామికగా చెప్తాడు. బావగారు, మీరు అన్న మాటల్ని వినలేదని తప్పుగా అపార్థం చేసుకోవద్దు, నాకు కళ్యాణ్ నేను కలుసుండే ఈరోజు మాకు జీవితంలో మర్చిపోలేని రోజు, మరి దీన్ని దగ్గరుండి నేనే చూసుకోవాలి కదా, అందుకే ఈ రూమ్ని నేనే డెకరేట్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇక కావ్య అయితే ఇంకా అనామిక అయితే వాళ్ళ మాటలు వినిపించుకోకుండా తానే రూమ్ డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా అనామిక కళ్ళు తిరిగి పడిపోవడంతో రాజ్, కావ్య ఇద్దరు కూడా అనామికని ఇక బయటికి తీసుకొస్తారు. ఇంతలో ఇంట్లో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది అని చెప్పి చుట్టుముడతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఇదిగో ఈ కావ్యని ఏదో చేసి ఉంటుంది నా కోడల్ని, ముందు నుంచి కూడా నా కోడలంటే జెలస్ ఫీల్ అవుతుంది, ఇప్పుడు నా కోడలికి నా కొడుక్కి ఫస్ట్ నైట్ జరుగుతుందని కుళ్ళుకొని ఇలాంటి కుతంత్రాలన్నీ చేస్తుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్య మీద విరుచుకుపడుతుంది. కావ్య, చిన్నత్తయ్య, నాకేం తెలీదు చిన్నత్తయ్య, మేము గదిని అలంకరించుదామని వెళ్ళేసరికి అనామిక అక్కడ డెకరేట్ చేస్తుంది, ఉన్నట్టుండి మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమైందో నాకు తెలీదు, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పడంతో, ఏయ్ ఇలా మాటలతోనే సరిపెట్టేస్తారా, ముందు డాక్టర్కి ఫోన్ చేయాలి కదా అని ప్రకాశం అయితే కళ్యాణ్కి చెప్తాడు. కళ్యాణ్ హడావుడిగా ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ వచ్చేసరికి అందరూ కూడా అనామిక గురించి కావ్యని చెడమడ తిడుతూ ఉంటే రాజ్ తట్టుకోలేక, ఆపండి, అసలు ఏం జరిగిందో తెలియకుండా ఇలా అనవసరంగా కావ్యని నిందిస్తున్నారే, మీకు ఏమైనా కొంచెమైనా బుద్ధుందా అని చెప్పి రాజ్ అయితే వాళ్ళందరి మీద విరుచుకుపడతాడు. ఇక అందరూ కూడా నోరు మూసుకొని ఉండడంతో ఇక రాజ్ జరిగింది వాళ్ళకి చెప్తాడు. ఇంతలో డాక్టర్ రాణి వస్తుంది. అనామికని చెకప్ చేసి డాక్టర్ బయటికి వచ్చి, కంగ్రాచులేషన్స్, మీరు త్వరలోనే తండ్రి కాబోతున్నారు అని చెప్పి కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఒక్క క్షణం కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, నాకు కొత్తగా పెళ్ళయింది, ఈరోజే మా ఫస్ట్ నైట్, కానీ తను తల్లవడం ఏంటి అని చెప్పడంతో,
ఏమో మాకేం తెలుసు. ఇప్పుడు జనరేషన్ పెళ్ళికి ముందే తొందరపడుతున్నారు కదా, అలా మీరు తొందరపడి ఉండొచ్చు. సరే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ వెళ్ళిన మరుక్షణం కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. అలానే కూర్చుని ఉంటాడు. ఇంకా అందరూ కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఏంటి కళ్యాణ్, నిజంగానే డాక్టర్ చెప్పినట్లు పెళ్ళికి ముందే మీరేమన్నా తొందరపడ్డారా అని అడగడంతో, కళ్యాణ్ ప్లీజ్ దయచేసి నాతో ఎవరు మాట్లాడవద్దు, నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి కళ్యాణ్ తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే అనామిక లేచి కంగారు పడుతూ కనిపిస్తుంది. అనామిక దగ్గరికి వచ్చిన ధాన్యలక్ష్మి, అమ్మ అనామిక, పెళ్ళికి ముందు తొందరపడ్డారా, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా, పర్వాలేదు నాతో చెప్పు, నేను నీకు ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను, పర్వాలేదమ్మా చెప్పు అని అడగడంతో అనామిక అయితే, అత్తయ్య ఒక్కసారి నేను కళ్యాణ్తో మాట్లాడాలి అని చెప్పి తడబడుతూ అనామిక భయపడుతూ కళ్యాణ్ దగ్గరికి వెళ్తానంటుంది. ఇంకా అందరూ కూడా ఇద్దరు పెళ్ళికి ముందు తొందరపడ్డారు, అందుకే ఇంట్లో చెప్పుకోవడానికి ఇలా భయపడుతున్నారు అని చెప్పి ఇక అందరూ నవ్వుకుంటూ అనామికని కళ్యాణ్ గదిలోకైతే పంపిస్తుంది. కళ్యాణ్ గదిలోకి వెళ్ళిన అనామిక కళ్యాణ్ అని చెప్పి భయపడుతూ తడబడుతూ పిలుస్తుంది. ఇంతలో కళ్యాణ్ వెనక్కి తిరిగి చాలా పెద్ద కళ్ళు చేసుకొని అనామిక వైపు చూస్తాడు. ఏంటిదంతా అని అడగడంతో, కళ్యాణ్ ఏమైందో నాకు కూడా తెలీదు, నాకు కూడా డాక్టర్ చెప్పిన విషయం గురించి వింటుంటే కంగారుగా భయంగా ఉంది అని చెప్పి అనామిక అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కళ్యాణ్ చాలిక మోసం చేసి నన్ను నీ వెంట తిరిగేలా చేసి కావాలని నన్ను ట్రాప్ చేసావు కదూ, అసలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? అందరి ముందు మాట్లాడితే రాహుల్కి నాకు తేడా లేదనే ఇలా గదిలోకి వచ్చేశాను, కానీ ఇలా నన్ను మోసం చేయడానికి నీకు సిగ్గనిపించలేదా? ఎందుకు నన్ను మోసం చేశావు? వేరే వాడితో సంబంధం పెట్టుకొని ఇలా నన్ను వేరేవాడి బిడ్డకి తండ్రిని చేయాలని చూసావు. ఈ ఒక్కరోజు దాటితే అందరూ కూడా నన్నే అనుకునేవారు కదా, ఎందుకు ఇలా చేసావు అని చెప్పి కళ్యాణ్ అయితే అనామికని నిలదీస్తాడు. అనామిక ఏమీ మాట్లాడకుండా, అది కాదు కళ్యాణ్, ఇది ఎలా జరిగిందో నాకు కూడా తెలీదు. ఒకరోజు ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాను, ఆ తర్వాత అక్కడ ఏదో మత్తు పదార్థం తీసుకున్నట్టున్నాను. నేను మర్నాడు పొద్దున్న మా ఇంటికి వెళ్ళాను. ఆ రోజంతా అక్కడే రెస్టారెంట్లో ఉండిపోయా. నాకు ఏం జరిగిందో తెలియదు కళ్యాణ్, ప్లీజ్ కళ్యాణ్, నేనే తప్పు చెయ్యలేదు, నన్ను అర్థం చేసుకో, నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా జరిగింది కళ్యాణ్, ప్లీజ్ కళ్యాణ్ అని చెప్పి ఇంకా అనామిక అయితే కళ్యాణ్కి కట్టుకథలు చెబుతూనే ఉంటుంది. ఇదంతా దొంగచాటుగా విన్న కావ్య, రాజులు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటండి ఇది? అనామిక కళ్యాణ్లు ఇద్దరు అసలు ఒక్కటవ్వందే లేదు, కానీ అనామిక కడుపుతో ఉంది, పైగా దాని గురించి నాకు తెలియదని అనామిక చెప్తుంది. ఇదేదో నాకు డౌట్గా అనిపిస్తుంది అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న రాజ్, ఏముంది నాలాగా వాడు కూడా బకరా అయ్యాడు, అనామిక దగ్గర చాలా ఘోరంగా మోసపోయాడు, అర్థమవుతుందిగా అని చెప్పి రాజ్ అయితే ఇక అనామిక గురించి తప్పుగా మాట్లాడతాడు. ఏవండి, నిజాలు తెలియకుండా ఒక ఆడపిల్ల మీద ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక అనామిక గురించి కావ్య సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. కావ్య అలా అనామికని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం రాజ్ అయితే చాలా ఆశ్చర్యపోతాడు. నిజంగా ఇంత మంచి మనిషి నాకు భారీగా రావడం వల్ల అది నా అదృష్టం అనుకోవాలా, లేకపోతే తనని దూరం చేసుకుంటున్నాను కాబట్టి దురదృష్టం అనుకోవాలా, ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శ్వేత ఎంటర్ అవుతుంది. శ్వేతని చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇది డైరెక్ట్గా ఇంటికే వచ్చేసింది, ఇప్పుడు శ్వేతని చూస్తే ఇంట్లో అందరూ నానా గొడవ చేస్తారు అని చెప్పి రాజ్ పరిగెత్తుకుంటూ, శ్వేత నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, అసలు నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు అని అంటూ ఉంటే, ఏంటి రాజ్ నువ్విక్కడ ఉన్నావు, అసలు ఇది మీ ఇల్లా అని అడగడంతో, ఏయ్ పిచ్చా నీకేమన్నా, నా ఇంటికి వచ్చి ఇది నీ ఇల్లా అని అడుగుతున్నావు అని అంటూ ఉంటే, అది కాదు రాజ్, నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇక అనామిక గురించి శ్వేత రాజుకు విషయం చెప్తుంది. ఇంతలో
కళ్యాణ్ అలాగే శ్వేత ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన కుటుంబం మొత్తం ఏంటమ్మా ఏ విషయం చెప్పకుండా అలా ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు. పర్వాలేదు, మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం, పెళ్లి కాకముందే తొందరపడ్డాము అని ఒక్క మాట చెప్పండి అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే ఏంటి ధాన్యలక్ష్మి, నా కొడుకు నీ కొడుకులాగా కాదు, నా కొడుకు ఉత్తముడు పురుషోత్తముడు అని చెప్పి భారీ డైలాగులు వేశావు. ఇప్పుడు నీ కొడుకు చేసిన పనేంటి అని అనడంతో వెంటనే కళ్యాణ్ అత్త ఆపుతావా, నేను అనామిక కడుపులో బిడ్డకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అసలు అనామిక నేను కనీసం ఎప్పుడు పెళ్లి కాకముందు తాకలేదు. మరి తనకి ప్రెగ్నెంట్ ఎలా వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి ఏంటి అనామికని తాకలేదా, తాకకుండానే అనామిక ప్రెగ్నెంటా, ఏంటమ్మా అనామిక, నువ్వు మా కళ్యాణ్ బాబుని ప్రేమించానని నీ చుట్టూ తిప్పుకున్నావు, ఇప్పుడేమో పెళ్లి కాకముందే తల్లయ్యాను అన్నట్లుగా ఏంటి ట్విస్టు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికకి డైలాగ్ వేస్తుంది. ఇంతలో శ్వేత ఆ తల్లవడానికి కారణం ఎవరో నేను చెప్తాను, నేను మాట్లాడొచ్చా అని శ్వేత ఎంటర్ అవుతుంది. శ్వేత ఎంటర్తో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఇక అనామిక అయితే శ్వేతని చూసి గజగజ వణుకుతుంది. నా పేరు శ్వేత, కానీ అనుకోకుండా రాజ్తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. రాజు నేను స్కూల్ డేస్ నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్స్, కానీ ఇది రాజు ఇల్లని నాకు కూడా తెలీదు. రాజు వాళ్ళ తమ్ముడే కళ్యాణ్ని ఇప్పుడే తెలిసింది. ఈ అనామిక ఉంది, ఈ అనామిక నా భర్త చాలా డీప్గా ప్రేమించుకున్నారు. వాడి అరాచకాలు పడలేక ఈ మధ్యనే విడాకుల కోసం కూడా అప్లై చేశాను. అందుకు రాజే నాకు సహాయం చేశాడు. కానీ ఈ అమ్మాయి నా భర్తని వదిలి ఇదిగో డబ్బు కోసం ఈ కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది అని నిజం తెలిసిన తర్వాత ఆ నిజాన్ని మీ అందరికీ తెలియడం కోసం ఇలా వచ్చాను చెప్దామని. కానీ ఇక్కడ అప్పటికే పెళ్ళి జరిగిపోయింది, జరగవలసింది కూడా జరిగిపోతుందేమో అని ముందు జాగ్రత్తగా ఇక్కడికి వచ్చాను. ఈ అనామిక అస్సలు మంచిది కాదు. నా భర్తని డబ్బు కోసం తన చుట్టూ తిప్పుకుంది. నా భర్త దగ్గర డబ్బంతా పోయాక చివరికి అతన్ని వదిలేసి ఇదిగో డబ్బున్న ఈ కళ్యాణ్ వెంటపడింది. ఈ కళ్యాణ్ని ట్రాప్ చేసి ప్రేమించినట్టు నటించి పెళ్లి దాకా తీసుకెళ్ళింది. వీళ్ళమ్మ నాన్న పెద్ద ఫ్రాడ్స్. వీళ్ళు ఎక్కడ డబ్బుంటే అక్కడ ఈగలు వాలినట్టు వాలిపోతారు. తరువాత అప్పులున్నాయి, అదున్నాయి, ఇదున్నాయి అని చెప్పి ఇక అల్లుడిగా వచ్చిన వ్యక్తిని శాంతం వాణ్ణి ఒక అనామకుణ్ణి చేసేస్తారు. వాడి దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాగేసుకుంటారు అని చెప్పి ఇక శ్వేత చెప్పిన మాటలు విని కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. రుద్రాణి అయితే క్లాప్స్ కొడుతూ బాగుంది, చాలా బాగుంది. ఒక దాన్నేమో ముసుగు వేసి తెచ్చుకుంది ఈ ఆపర్ణక్క, ఇంకొక దాన్ని కడుపన్న అబద్ధంతో నా నెత్తిన కూర్చోపెట్టారు. ఇప్పుడు నాకు మగుణ్ణి చేశారు. నువ్వేమో పూర్తిగా మగవాళ్ళని ట్రాప్ చేసి డబ్బు కోసం మోసం చేసే ఆడదాన్ని కోడలిగా తెచ్చుకున్నావు. చాలా పెద్ద పేరున్న కుటుంబం, దుగ్గిరాల కుటుంబానికి ఇంత మంచి కోడళ్ళు వస్తారని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామిక గురించి అలాగే మిగిలిన కోడళ్ళ గురించి మాట్లాడడంతో స్వప్న అయితే రుద్రాణి గారు ఏంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, అత్తవని ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు వాగితే అస్సలు ఊరుకోను. నీ కొడుకు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా వదిలేయాలని చూస్తే నేను కష్టపడి మరి నీ కొడుకుని ప్రేమించడం వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అసలు నీలాంటి కొడుకుని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? నేను కాబట్టి చేసుకున్నాను. ఇక నా చెల్లెలకి ముసుగు వేసి పెళ్లి చేసింది మీరే కదా. అయినా సాంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఇలా అనుకోగా అణిగి మణిగి ఉన్నాం. కానీ అనామిక రిచ్ కుటుంబం నుంచి వచ్చింది కదా, అందుకే రిచ్గా పెళ్ళికి ముందే ఒక కొడుకుని కడుపుని తీసుకొచ్చుకుంది. అది ఎవరి కడుపో కూడా తెలియకుండా కళ్యాణ్కి అంటకట్టాలి అని చూసింది. మరి చాలా ఇదిగా అనామికని గొప్పింటి బిడ్డని అదని ఇదని మీరేగా అందరికంటే ఎక్కువగా నమ్మారు, పైగా అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేశారు. మరి మీరే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాని నోరు మూయిస్తుంది.
ఇక్కడ చూస్తే కావ్య శ్వేత గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాను అన్న నిజం తెలుసుకుని రాజ్ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.